ఇస్తోంది. సో గతంలో ఇందాక నిన్న మొదటి మాటల్లో చెప్పినట్టు 20 లక్షల ప్రవాహాన్ని తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం నడుస్తుంది. దీన్ని తట్టుకున్నప్పుడు రైతులకు నీళ్ళేయడానికి వచ్చేటువంటి సమస్య ఏంటి అన్నది మీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్. సో టెక్నికల్గా ఎందుకు అంటే పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు వెంటనే రియాక్ట్ అయినంత ఈజీగా ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ కాలేకపోతుంది? దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకురాలేకపోతుంది? సో ఏమై ఉండొచ్చు ఉద్దేశం? మీ వర్షన్ ఏంటి? ఒకటి శ్రీకాంత్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టుల్లో దేశంలోనే కావచ్చు, ఏషియా ఖండంలోనే అత్యంత అంటే మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. దానికి చాలా సంస్థలు కూడా అప్రిషియేట్ చేశారు గతంలో. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక్క మేడిగడ్డ అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది ప్రభుత్వం చూపించకుండా ఓవరాల్ కాళేశ్వరం అంటే ఇంకా కేసీఆర్ గారు కట్టినటువంటి అన్నారం, సుందిల్లో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి బసవేశ్వరం కావచ్చు, లేకపోతే కన్నేపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టే చెడిపోయింది, దీని కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల జరిగిపోయింది అన్నట్టుగా మా ప్రభుత్వాన్ని అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి గొప్ప నిర్ణయాన్ని ఒక తప్పుడు దృష్టితో ప్రజల ముందుకు నిరూపించాలనే ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది మేము స్పష్టంగా ఏం చెప్తా ఉన్నామంటే, కేసీఆర్ ని ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఒక ఫెయిల్యూర్ గా నిలబెట్టాలనేటువంటి వీళ్ళ ప్రయత్నము రైతుల పాలిట శాపంగా మారుతుంది అనేటువంటిది మేము మీ ద్వారా ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన విషయంగా తెలియజేస్తాము. ఇవాళ మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి చూసిన పరిస్థితులు కూడా ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో నిర్మించిన కొన్ని పాత ప్రాజెక్టులు ఇప్పుడు ప్రస్తుతం కాళేశ్వరంతో పాటు నిర్మించిన కొన్ని కొత్త ప్రాజెక్టుల కలయికతో నిర్మించబడింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది భౌతికంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నటువంటి పరిస్థితి అనమాట. మనం అనుకూలంగా లేదు. నదిని మనము ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో లాగా విశాలమైనటువంటి ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకునే పరిస్థితులు మనకు లేవు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్లాన్లు 9 వద్ద కడితే కేవలం 152 టీఎంసీ హైట్ లో కట్టుకొని 150 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉంచుకునే వాళ్ళం. మహారాష్ట్రతో ఒప్పందాల విషయంలో ఇబ్బందులు అయ్యేది. కేవలం గోదావరి నదిని మాత్రమే ఒడిసి పట్టే వాళ్ళం. సో ఇప్పుడు ఇలా మేడిగడ్డ వద్ద కట్టుకోవడం వల్ల ఇక్కడ ప్రాణహిత నది కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న గోదావరి నది కాబట్టి ఈ 2 నదులు నిర్మించుకోవడం వల్ల దాదాపుగా 225 టీఎంసీల నీళ్ళని మనం నిలుపుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే సీజన్ కాబట్టి వాటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ ని మనం ఇమీడియట్ గా వేరియస్ ప్రాజెక్టులోకి అంటే ఈ బ్యారేజెస్ లోకి తరలించుకోకపోతే, ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి ఈ 15 బ్యారేజెస్ కావచ్చు, 20 ప్రాజెక్టులు కావచ్చు, దాంతో పాటు ఉన్నటువంటి 2143 చెరువుల్లోకి ఈ వాటర్ ని ఇప్పుడే మలుచుకోవాలి. ఎందుకంటే పైన ఉన్నటువంటి మహారాష్ట్రలో వర్షం పడతా ఉంది విపరీతంగా. వర్షం వద్ద వస్తున్నటువంటి వరద నీటిని మనం ఇప్పుడు జాగ్రత్తగా మనకు ఉన్నటువంటి ఈ చెరువుల్లో, ఈ ప్రాజెక్టులో, బ్యారేజెస్ లో నింపుకోకపోతే ఖచ్చితంగా రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగబోతుంది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ వేచి చూసే ధోరణి. ఆల్రెడీ డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము ఒక కాపర్ డ్యామ్ నిర్మించడం వల్ల ఈ నష్టం మొత్తాన్ని నివారించవచ్చిన అవకాశం ఉన్నా కూడా కేవలం వేచి చూసే ధోరణి. వేచి చూడడం వల్ల జరుగుతుంది ఎవరికి నష్టము? ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న విపరీతంగా బాధపడుతున్నటువంటి రైతులకు నష్టం జరుగుతా ఉంది. సో ఈ రైతులను ఇవాళ మా నాయకులు కూడా చెప్పింది ఒకటే, మీకు ఏమైనా రాజకీయంగా విభేదాలు మాతో ఉంటే అసెంబ్లీ సాక్షిగా చర్చించుకుందాం, లేకపోతే మీడియా సాక్షిగా చర్చించుకుందాం, ఏ విషయమైనా కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ రేపటి నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి, పంప్ హౌజ్లకు నీళ్లు ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉన్నట్లు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. సో ఇవాళ మా నాయకులు అక్కడికి పోయినందుకే కదా శ్రీకాంత్ గారు అదే క్లెయిమ్ చేసుకుంటున్నారా? సో వేరే ఆప్షన్ అయితే లేదు, వచ్చే నీళ్లను మాత్రం ఆపలేరు. ఎందుకంటే ఆ ప్రవాహాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ ఉందా లేదా అన్నది కూడా టెక్నికల్ గా దానికి వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు వెళ్తేనే ఈ రోజు రైతులకు నీళ్లు ఇస్తున్నారని క్లెయిమ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు మేము ఒకటి విషయం చెప్తాం శ్రీకాంత్ గారు, బలమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వము కంటికి కనిపించిన విషయాలను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రతి వ్యవహారంలో ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్న ప్రతి విషయం పరిష్కారం అవుతా ఉంది. వాళ్ళ నిరుద్యోగుల విషయంలో గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీగా మేము పాల్గొన్నాం, విద్యార్థి నాయకులం పాల్గొన్నాం, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకత్వం పాల్గొంది, పోస్ట్ పోన్ అయింది. డిఎస్సి విషయంలో మొండిగా వెళ్లారు, నిరుద్యోగుల ఆవేశానికి వాళ్ళ గురి కాబోతా ఉన్నారు. రెండోది, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ యొక్క ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా చూపించే ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. బట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కనీసం దాని మీద నోరు మెదపలేదు? ఎన్నికల ప్రచారంలో కూడా దాన్ని కనీసం వాడలేదు. ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకున్నాయి, మీరు మాత్రం దాని మీద కనీసం ఎక్కడ ఒక్క సభలో కూడా దానిపైన మాట్లాడలేదు. అవును, 2 పిల్లర్లు గుంగినాయి, దానిపైన మేము రిపేర్లు చేస్తాం, పిల్లర్లు కుంగడం అది వెరీ కామన్ అని చెప్పేసి ఒక్క మాట కూడా మీరు మాట్లాడకపోలేకపోయారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఆ రోజు ఎఫెక్ట్ పడింది అనుకోవాలి కదా? లేదండి శ్రీకాంత్ గారు, విషయం ఏంటంటే ఇప్పుడు ఈ దేశంలో ఏ ప్రాజెక్టుకైనా కూడా
దేశంలో ఏ ప్రాజెక్టుకైనా కూడా సీలేజ్ లీకేజెస్ అనేటువంటివి సర్వసాధారణంగా ఉంటాయి. నాగార్జున సాగర్ తో మొదలుకుంటే SRSP కావచ్చు, మిగతా ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, దేశంలో ఉన్నటువంటి ఇరాకుడు ప్రాజెక్టు కూడా కావచ్చు, ఏ ప్రాజెక్టుకైనా కూడా చిన్న చిన్న లీకేజెస్ ఉంటాయి. అవిటిని సరిదిద్దుకునే క్రమంలో 2 పియర్స్, ఆ 2 పియర్స్ ని 4 పియర్స్ అయ్యే వరకు వేచి చూడాలని, ఆ గేట్లు మొత్తం కూడా కుంగిపోయే వరకు చూడాలని ప్రభుత్వం వాంటెడ్ గా వేచి చూడడం వల్లనే జరిగినటువంటి ఈ నష్టం. దాన్ని ఎప్పుడో లీకేజెస్ తో కంపేర్ చేస్తున్నారు సమస్య వచ్చేది కాదు. అన్నగారు, దత్తాత్రేయ అన్నగారు.